హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. మూడు సార్లు 100 ఏళ్ళు వచ్చిన కీళ్ళనొప్పులు, అలసట, నిద్రలేమి, బలహీనత, రక్తహీనత, కాల్షియం లోపం అనేవి ఉండవు. ప్రతిరోజు ఒక స్పూన్ పొడిని పాలల్లో కలుపుకొని తాగితే ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా కాల్షియం లోపం అనేది ఉండదు. ఈ మధ్యకాలంలో చాలామంది కాల్షియం లోపంతో బాధపడుతున్నారు. అయితే చాలామందికి కాల్షియం లోపం ఉన్నట్టు కూడా తెలియదు. శరీరంలోని ఎముకలు, దంతాలు, గుండె ఇలా ప్రతి అవయవానికి కాల్షియం అవసరం ఉంటుంది. కాల్షియం సరిగ్గా ఉంటేనే ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. కాల్షియం లోపం కారణంగా అలసట, నీరసం, కీళ్ళనొప్పులు, వెన్నునొప్పి వంటివి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక రెమెడీ చెప్పుకుంటున్నాం. ఈ రెమెడీని ఫాలో అయితే ఈ సమస్యలు అన్నిటి నుంచి బయటపడవచ్చు. మనం తయారు చేసుకోవడానికి కేవలం మూడే ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. అవి కూడా మనకి సులభంగా అందుబాటులో ఉండేవి. చేసుకోవడం కూడా చాలా సులువు. మీరు కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ప్రతిరోజు ఈ పౌడర్ని పాలల్లో కలిపి తాగితే చాలా ప్రయోజనం కనబడుతుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడాలి వంటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టి అరకప్పు నల్ల నువ్వులను వేసి వేగించాలి. నల్ల నువ్వులు మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రిస్తుంది. అలాగే కాల్షియం కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పి, వెన్ను నొప్పి, అలసట వంటి వాటిని తగ్గిస్తుంది. ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్య రాకుండా చేస్తుంది. రక్తహీనత సమస్య ఉంటే అలసట, నీరసం, నిస్సత్తువ వంటివి ఉంటాయి. కాబట్టి ఈ నల్ల నువ్వులు చాలా హెల్ప్ చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి మంచి నిద్ర పట్టడానికి కూడా సహాయపడుతుంది. ఇక రెండవ ఇంగ్రీడియంట్గా మనం బాదం పప్పులు తీసుకున్నాం. మనం అరకప్పు నల్ల నువ్వులు తీసుకున్నాం కదా, బాదం పప్పులు 4 తీసుకోవాలి. ఈ క్వాంటిటీకి 4 సరిపోతాయి. బాదం ప్రతిరోజు తీసుకుంటే మనకెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంచి మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. ఇక మూడో ఇంగ్రీడియంట్గా జీడిపప్పు ప్రోటీన్, కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. 5 నుంచి 6 పప్పులు వేసుకుంటే సరిపోతుంది. ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు తగ్గుతాయి. కాపర్, జింకు ఉండటం వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ఈ నల్ల నువ్వులు, జీడిపప్పు, బాదం పప్పు బాగా వేగాక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పౌడర్గా తయారు చేసుకోవాలి. ఈ పౌడరు 10 నుంచి 15 రోజులు నిల్వ ఉంటుంది. ఈ ఒకేసారి చేసుకుని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. ఈ పౌడర్ని 1 గ్లాసు పాలల్లో ఈ క్వాంటిటీలో పౌడర్ వేసి కలుపుకొని రాత్రి సమయంలో పడుకోవడానికి 1 అరగంట ముందు వేడిగా తాగితే మంచి ఫలితం కనబడుతుంది. నిద్ర పట్టని వారికి నిద్ర కూడా బాగా పడుతుంది. ప్రతిరోజు తాగడం కష్టంగా ఉంటే వారంలో 3 సార్లు తాగినా సరిపోతుంది. ఈ విధంగా తాగడం వలన కీళ్ళ నొప్పులు, అలసట, నిద్రలేమి, బలహీనత, రక్తహీనత, కాల్షియం లోపం ఇటువంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి. మనం ఉపయోగించిన 3 ఇంగ్రీడియంట్స్ మనకి సులభంగా అందుబాటులో ఉండేవి. ఈ పాలల్లో ఈ పౌడర్తో పాటు కాస్త బెల్లం కూడా కలుపుకోవచ్చు. కాకపోతే డయాబెటీస్ పేషెంట్లు మాత్రం బెల్లం కలుపుకోకుండానే త్రాగితే మంచిది. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ పౌడర్ తయారు చేసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని సమస్యల నుంచి బయటపడండి. మనకి నల్ల నువ్వులు, జీడిపప్పు, బాదం పప్పు రెగ్యులర్గా అందుబాటులోనే ఉంటాయి కాబట్టి కాస్త ఓపిక చేసుకుని ఈ రెమెడీని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.